జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి చేసి 27 మందిని చంపిన ఉగ్రవాదుల చర్యలను మంత్రి కెప్టెన్ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపందుల చర్యగా అభివర్ణించారు. ఈ దాడిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్మీలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి దేశ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవంతిపూర్ ఎయిర్ ఫీల్డ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్ గా ఉన్నారు. అదేవిధంగా లే లదాఖ్ లో పనిచేశాను, సిహెచ్ఎన్ గ్లేషియర్ ఆపరేషన్స్ లో పనిచేశాను. కశ్మీర్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది చాలా దురదృష్టపు సంఘటన. నిజంగా ఈ హత్యలు చేసిన వారిని చేయించిన వారు ఎన్నుకున్న వాళ్ళని కూడా చాలా తీవ్రంగా పరిగణించి మరి దేశం ఒకే తాటిపై యునైటెడ్ గా దీని మీద డెటరెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.